క్వశ్చన్ నెంబర్ 14246 కుమారి వర్షిత గారిని మాట్లాడాల్సిందిగా అనుమతిస్తున్నాను. ధన్యవాదములు అధ్యక్ష. తమ అనుమతిలో ఈ ప్రశ్న, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా అని అడుగుతున్నా అధ్యక్ష. రాష్ట్రంలో నేరస్తులు పెరిగిపోతున్నారు అధ్యక్ష, నేరఘోరాలు పెరిగిపోతున్నాయి అధ్యక్ష. డ్రగ్స్ ఈరోజు చిన్నపిల్లల చాక్లెట్ లాగా దొరుకుతుంటే హోమ్ మినిస్టర్ మొద్దు నిద్రపోతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. మైక్ హోమ్ మినిస్టర్ శిల్పా గారిని వివరించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? వీళ్ళు మా కార్యక్రమాలు వీళ్ళకి కనబడడం లేదా అధ్యక్ష? గౌరవ సభ్యులు కళ్ళను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే మా పోలీసు వ్యవస్థ నేడు చురుకుగా వ్యవహరిస్తూ గంజాయి మస్కా లాంటి మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా గట్టి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు 30 లక్షల కింటాని గంజాయిని తగలబెట్టాం అధ్యక్ష. నేరస్తులైనా సరే, ఎంతటి వారైనా సరే జైలు హూజలు లెక్క పెట్టాల్సిందే అధ్యక్ష. వీరు మా గురించి మాట్లాడుతున్నారా అధ్యక్ష? గతంలో వీరి ప్రభుత్వంలో అన్ని స్కామ్లే కదా అధ్యక్ష. నేరస్తులైనా సరే, ఎంతటి వారైనా సరే చిప్పకూడు తినాల్సిందే అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చాక న్యాయమూర్తులతో కమిటీ వేశాం అధ్యక్ష. సోషల్ మీడియా పైన నిరంతరం నిఘా ఉంచాం అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం, బెట్టింగ్, సైబర్ నేరాలను జరిగినప్పుడు కృషి చేస్తున్నాం అధ్యక్ష. విచారణ కొనసాగుతుంది అధ్యక్ష. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి సినిమా దారాలపై కేసులు పెట్టి వారి ద్వారా నష్టపరిహారం అందిస్తున్నాం అధ్యక్ష. సైబర్ నేరాలు జరిగినప్పుడు వెంటనే మా సిబ్బందికి ఫోన్ చేసినట్లయితే వారి సొమ్మును రికవరీ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికీ 20 కోట్ల రూపాయలను రికవరీ చేసి బాధితులకు తెలుపుతున్నాం అధ్యక్ష. విచారణ అందిస్తున్నాం అధ్యక్ష. అంటే అది మా ప్రభుత్వ సిద్ధశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.